ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభువు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను తన సమాధానంతో నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇదే ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 12వ అధ్యాయము 14వ సువార్త వచ్చిన భాగమునై ఉన్నది. ఈ యొక్క సువార్త ఈ వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క ఈ సందర్భం ప్రియా దేవుని బిడ్డలారా, మరి ముందుగానే ఈ యొక్క ప్రవచన సంబంధించినటువంటి ఈ విషయం మరి జకరియా గ్రంథములో వ్రాయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. జకరియా ప్రవక్త ముందుగానే ప్రవచించినటువంటి ప్రవచనముగా, వాగ్దాన సంబంధమైనటువంటి ప్రవచనముగా ఈ ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9 కూడా ఈ సమయంలో నేను చదువుతున్నాను. ఆ ప్రవచన భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని ప్రియా దేవుని బిడ్డలారా, జకరియా ప్రవక్త ముందుగానే యేసు క్రీస్తును గూర్చియు అదేవిధముగా ఆయన దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఊరేగింపుగా యెరూషలేములోనికి ప్రవేశించుటను గూర్చి మరి ముందుగా ప్రవచించినటువంటి ప్రవచనముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మత్తయి సువార్త 21వ అధ్యాయం 4 నుండి 9 వరకు, మార్కు సువార్త 11వ అధ్యాయం 9 నుండి 10 వరకు, లోకా సువార్త 19వ అధ్యాయం 37, 38 ఆ సువార్త వచ్చిన భాగాలు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడతాయి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, జకరియా ప్రవక్త ప్రవచించినటువంటి ఈ వాగ్దాన ఈ ప్రవచనం యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించుట ద్వారా మరి యేసు ప్రభువారు విషయమై నెరవేర్పు జరిగిన ప్రవచన మరి వాగ్దానముగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అయితే ఈ రాజు నీతిపరుడైన రాజు, ఈ విషయాన్ని గమనించండి. అంటే యేసు ప్రభువారు నీతిపరుడైన రాజు అని జకరియా ముందుగా ప్రవచించాడు. యేసు ప్రభువారు కూడా అదే స్థితిని కలిగి యెరూషలేములోనికి ఆయన ఊరేగింపుగా ప్రవేశిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన రక్షణ గల రాజు, దీనుడైనటువంటి రాజు, సమాధాన రాజు. అంతేకాదు ఈయన యొక్క రాజ్యము వేరు అని ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోహాను సువార్త 18వ అధ్యాయం 36లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నిజానికి మనం చూస్తున్నప్పుడు కీర్తనల గ్రంథం 47వ కీర్తన 2వ చరణం 7వ చరణాల్లో మనం చూస్తున్నప్పుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు మరి కీర్తనకారుడు 145వ కీర్తన 1వ ఒక చరణములో 13వ చరణములో ఆయన అంటాడు, రాజువేనా నా దేవా అని దేవుని గణపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16లో రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. యేసు ప్రభువారు ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన సర్వభూమికి కూడా మహారాజై ఉన్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన విశ్వసించిన భక్తులు వారు కూడా రాజులుగా ఉంటూ రాజ్యాలను పరిపాలన చేస్తున్నప్పటికీ వారి జీవితాల్లో మరి యెహోవా యెహోవా యేసుక్రీస్తుని మరి రాజుగా వారు ఆయన గణపరుస్తున్నట్లు మహిమపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా వారు హెచ్చిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాజు యూదా రాజవంశములోని అనగా దావీదు వంశములో గోత్రములో పుట్టుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, యూదుల రాజుగా పిలువబడినప్పటికీ ప్రియా దేవుని బిడ్డలారా, యూదుల మరి ఆ రాజుల వలె ప్రియా దేవుని బిడ్డలారా భూ సంబంధమైనటువంటి రాజ్యాన్ని
యుద్ధాల ద్వారా స్థాపించుటకు, పరిపాలించుటకు ప్రియా దినబిడ్లారా ఆయన రాలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. కారణం ఈయన దైవరాజు, ఈయన యొక్క రాజ్యము వేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈయన భూలోకము నుండి ప్రారంభించబోయేటటువంటి రాజ్యము అది ఆత్మ సంబంధమైనటువంటి పవిత్ర రాజ్యము, నీతి రాజ్యము ప్రియా దేనిబిడ్లారా, సమాధాన సంబంధమైనటువంటి సమాధాన రాజ్యము. ఇది తనను విశ్వసించినటువంటి వారి హృదయాలలో నుండి ప్రియా దేనిబిడ్లారా ఆయన ప్రారంభించేటటువంటి నిత్య శాశ్వత రాజ్యమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనిబిడ్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేనిబిడ్లారా, మనకు రాజుగా ఆయన ఉండేటటువంటి దేవునిగా ఉన్నాడు. మనలో తన సింహాసనమును స్థాపించి, అంటే మన హృదయం ఆత్మలో తన సింహాసనాన్ని స్థాపించి మనలను పరిపాలించు రాజుగా ఆయన ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనిబిడ్లారా. అయితే శరీరము నుండి ఆత్మ వేరై ఆయన ఉండేటటువంటి ఆ నిత్యత్వంలోనికి ప్రవేశించినటువంటి తదుపరి అక్కడ ప్రియా దేనిబిడ్లారా మనము కలిగి ఉండేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మహిమ ఆ ఒక దేహమునకు కూడా, అంటే మనం కలిగి ఉండేటటువంటి మహిమా దేహమునకు దేవుని లాంటి నశించిన శరీరము ఆయన నిత్యత్వములో పరలోకములో ఆయన విశ్వసించి ఆయన రక్తములో కడగబడి ఆయన వాక్యాన్ని ఆధారము చేసుకుని బ్రతికినటువంటి జీవితాలకు, ఆయన చిత్తాన్ని నెరవేర్చే జీవితాలకు ఆయన లాంటి నశించని ఒక ఆత్మ సంబంధమైనటువంటి మహిమ ఆ దేహాన్ని ఆయన ఇచ్చినప్పుడు ప్రియా దేనిబిడ్లారా అక్కడ కూడా, అంటే ఆ నిత్య మహిమలో కూడా ఆయన మనకి రాజుగా ఉండేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాలు మనకి ఈ యొక్క సందర్భ విషయాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రాజు శరీరధారిగా యెరూషలేములో ప్రవేశించు సందర్భంలో, అంటే ప్రియా దేనిబిడ్లారా ఆయన సర్వమానవాళి పాప పరిహార్థము కొరకై పాపాల స్థానంలో ప్రాయశ్చిత్తంగా తాను పరిశుద్ధ బలిగా అర్పించుకోవడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు ప్రియా దేనిబిడ్లారా ఆయన యెరూషలేములో ప్రవేశించు సందర్భంలో అక్కడ మనం చూస్తున్నాం, సియోను కుమారి భయపడకము అనేటటువంటి ఈ వాగ్దానము యెరూషలేమునకు ఇవ్వబడింది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేనిబిడ్లారా ఈ రాజు యెరూషలేములోనికి ప్రవేశించుట ద్వారా ప్రవక్తల ప్రవచనాలు ఆనాడు నెరవేర్చబడ్డాయి. జరగవలసిన వాటికి శాశ్వత ప్రాయశ్చిత్తము జరిగింది. ఆయన మరి ఏ పని కొరకైతే ఆయన వచ్చాడో ప్రియా దేనిబిడ్లారా ఆ పని పూర్తి చేయబడింది ప్రియా దేనిబిడ్లారా. ఆయన అనుకున్న వాటన్నిటికీ, ఆయన చేయాలనుకున్న వాటన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారాలు చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేనిబిడ్లారా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియా దేనిబిడ్లారా ఇదే ఈ రాజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. నీ యొద్దకు వచ్చి నీ సమస్యలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారము చేదునని ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేనిబిడ్లారా ఈ విషయాలు గమనించండి. ఆనాడు ప్రియా దేనిబిడ్లారా మరి సియోను కుమారికి ఆయన ఏమన్నారంటే, అంటే యెరూషలేమునకు ఏమన్నారంటే ఆయన భయపడకము అని ఆయన అన్నారు. అభయాన్ని ఆయన ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైన పరిస్థితులన్నిటినీ కూడా ఆయన పరిష్కరించినటువంటి గొప్ప దేవునిగా మనం చూస్తున్నాం. అంటే ఆయన యెరూషలేములోనికి ప్రవేశించుట ద్వారా అనేకమైనటువంటి వాటికి శాశ్వత పరిష్కారాలు జరిగాయి. ప్రియా దేనిబిడ్లారా ఈ విషయాలు గమనించండి. అంటే ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు. అయితే ప్రియా దేనిబిడ్లారా అదే ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. నీ సమస్యలన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారము నేను చేయుదును అని ప్రియా దేనిబిడ్డ ఆయన్ని విశ్వసించిన, లేక ఆయన కార్యాల కొరకు ప్రార్థన ద్వారా మరి కనిపెడుతూ ఆయన ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూడడానికి ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూస్తున్న ప్రియా దేనిబిడ్డ నీ పక్షముగా నీకున్న సమస్యలన్నిటినీ నీ యొద్దకు వచ్చి, నీ గృహంలోనికి వచ్చి శాశ్వతంగా వాటికి మంచి పరిష్కారాన్ని ఇస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేనిబిడ్లారా గనుక ఈ వాగ్దానపు ఈ మాటలు ఆయన మాటలుగా విశ్వసించి నమ్మి ప్రియా దేనిబిడ్లారా ఆయన కోరే ఆత్మీయత ద్వారా ఈ వాగ్దానములు ఉన్న ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ప్రియా దేనిబిడ్లారా ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ వాగ్దాన సంబంధించినటువంటి విషయాలు మన వినికిల్లో దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దేవా, ఇగో అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రభువా, ఇగోనైనా మరి ఈ ఒక వాగ్దానం సంబంధించిన ఈ మాట ద్వారా ప్రభువా, నీవు మాకు తెలియపరచాలనుకున్నా లేక నీవు మాకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాద అయా ఇగో ప్రభువా, నీ వాగ్దానపు అయా నీ దీవెనను ఇగో ఈ యొక్క వాక్య ధ్యానము ద్వారా మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నా. విని విశ్వసించిన మా ప్రియుల పట్ల దేవా, ఈ వాగ్దాన ఈ దీవెనను వారికి మీరు దయచేసి వారిని మీ కృపలో వర్ధిల్ల చేయండి. ఇగో ప్రభువా, ఈ దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేసి వారు తలపెట్టే కార్యాలను మీరు సఫలపరిచి దేవా, శారీరక పరిస్థితుల్లో, మానసిక పరిస్థితుల్లో, ఆత్మీయ పరిస్థితుల్లో నెమ్మదినిచ్చి ప్రభువా, ఇగోనైనా వారి విశ్వాసమును నీలో అయా ఇగో ప్రభువా స్థిరపరుస్తూ దేవా, ఇగోనైనా గొప్ప అద్భుతాల ఆశ్చర్యాలతో వారి కుటుంబాలు నింపి తద్వారా మీరు మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని వాగ్దానపు వివరణను ఈ మాటలు విన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.